ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మధ్య కాలంలో చూసుకుందాం, కొంచెం వెనక్కి వెళ్దాం, మరీ పాస్ట్లో వద్దులేండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏంటంటే నువ్వంటే నేను అని చెప్పేసి ఎవరు కూడా తగ్గట్లేదు. మామూలుగా గతంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అమ్మ భర్త అరుస్తున్నప్పుడు భార్య నెమ్మదంగా ఉండాలి, కొంచెం ఓపిక్గా ఉండాలి. అది ఒకవేళ భార్య హాట్ అని అరుస్తున్నారు అనుకుని భర్త కొంచెం సైలెంట్ అయిపోవాలి, ఎవరో ఒకరు తగ్గాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే నువ్వంటే నేను, నువ్వు నన్ను అంటావా నేను నిన్ను అంటాను, నువ్వు నా వాళ్ళని అంటావా నేను నీ వాళ్ళని అంటాను, ఇట్లా తయారైపోతున్నా. నువ్వు అలా చేస్తావా నేను ఇలా చేస్తాను, నువ్వు చేస్తే లేదు నేను చేస్తే ఏంటి అనే ఒక బ్యాలెన్సింగ్గా వచ్చేసారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా అలా ఉండడమే కరెక్టా? ఇలా వెళ్ళడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అంటే ఒకసారి మీరు అనవసరంగా ఇప్పుడు ఈ కాలంలో అన్నారు. అమ్మో, ఆ కాలంలో కానీ ఏ కాలంలోనూ ఉన్నాయి. ఏంటంటే నేను నా ఒక భాషలో చెప్పాలంటే పొగరబోతు గిత్తలు ఎవరు తగ్గరు. అంటే నేను చెప్తాను నవీన గారు, కొంతమంది మగాళ్ళు ఉంటారు ముఖ్యంగా, వాళ్ళు మహా అహంకారంతో, మహా పొగరుగా, మహా గర్వంగా అంటారు కదా, ఒంట్లో ఎలా అయినా బలం ఉంటుంది. ఇవన్నీ ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఇష్టం వచ్చినట్లు ట్రీట్ చేయడము, కొట్టడం, తిట్టడం, ఇవన్నీ చేస్తే ఆడవాళ్ళు ఎదురు తిరుగుతారు. అదొకటి. ఇప్పుడు మీరు చెప్పారు, నేనే చేయాలా, నువ్వెందుకు చేయకూడదు, లేకపోతే అసలు నువ్వే చెయ్యి, ఇది ఇప్పుడు వచ్చింది కదా. ఇది ఇది నువ్వే చేయాలి, లేకపోతే నువ్వంటే నేను అనేది ఇప్పుడు వచ్చింది. ఆ రకమైనది ఎప్పుడూ ఉంది నేను చెప్పింది. కాబట్టి ఎప్పుడూ ఎవరు ఎక్కడా తగ్గలేదు. అప్పుడు ఇంకా ఆడవాళ్ళు కాస్త తగ్గుండేవారు. అవన్నీ ఇప్పుడు పడటం లేదు. అదే మగాడు ఇప్పుడు కూడా అంటుంటే అప్పుడు పడిన ఆడది ఇప్పుడు పడటం లేదు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది మగవాళ్ళు. పోయేది మన పరువే, మన విలువే అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి, తగ్గాలి. ఇప్పుడు అమ్మాయిలైనా సరే ఇష్టం వచ్చినట్టు పేటరేగి వాగితే మగాళ్ళు ఊరుకోరు కాబట్టి ఎవరి మర్యాద వాళ్ళు కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నవీనా గారు, నేను సంపాదిస్తున్నాను కదా, నేనెందుకు మాట్లాడు, నువ్వు అంటే నేను పడాలా అని అంటున్నారు. మరి అవును, అన్నెసరిగా ఎందుకు అనాలి? ఎవరైనా పచ్చి బూతులు తిడతాడండి ఒకడు, అటు 25 ఏళ్ళోడు అవనివ్వండి, 60-70 ఏళ్ళోడు అని. ఎందుకు ఆ నోరు ఎందుకు చెప్పండి? ఆ కంట్రోల్ లేనితనం ఎందుకు ఎందుకు తిడతావు నువ్వు? అసలు అన్ని బూతులు ఎందుకు తిడతావు భార్యని? ఆ భార్య తిడితే కొడతాడు. నువ్వు తిట్టినప్పుడు ఆమె పడాలా స్వీట్లు తిన్నట్టు, మరి ఆమె తిడితే నువ్వు కొడతావా? ఎందుకు కొడతావు? అవే బూతులుగా ఆమె కూడా తిడుతుంది, నీకెందుకు రోషం వస్తుంది? ఇది సమాధానం నా కామెంట్లో పెట్టండి మగవాళ్ళందరూ. అంటే నేనంటే నువ్వు అంటావా, నేను మొగాడిని అంటారు. అవునా? ఉన్నారు కదా మేడం. అంటే ఏ శాస్త్రం చెప్పింది, ఏ భగవంతుడు దిగొచ్చి చెప్పాడు, ఏ మతంలో ఏ దేవుడు అన్నా దిగొచ్చి మగవాడు బూతులు తిట్టడానికి అర్హత ఉంది, ఆడదానికి లేదు అని ఎక్కడన్నా రాశారా, చెప్పారా? చెప్పండి. అంటే మీరు కింద మేము పైన అంటారు కదా, ఎంతైనా మీరు కిందే మేము పైన అంటారు కదా. ఇది ఎప్పుడో అనాది కాలంలో మగవాళ్ళు మాత్రమే బయటకు వెళ్ళి వ్యవసాయం చేసి పంటలు పండించి ఇంటికి వచ్చే రోజుల్లో పెట్టిన మాటలు అవన్నీ. ఆడవాళ్ళు నిజంగా ఏం చేసేవారు కదా, బయట ఏమి తెలిసేది కాదు కదా. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇంట్లో వండటం, పెట్టడం, ఇల్లు వాకిళ్ళు చూసుకోవటం, పిల్లలకి వండి పెట్టడం, పిల్లలకి చదువుకో అని చెప్పడం కూడా రాని స్థితిలో పెట్టిన కొటేషన్స్ అవన్నీ. మగవాడికి అన్నీ తెలుసు కాబట్టి మగవాడి మాట వినాలి, మగవాడికి ఎక్కువ అనేది ఆ రోజుల ప్రకారం అది ఎక్కువే. కానీ జన్మతః ఎవరో ఎక్కువ తక్కువ కానే కాదు. నువ్వు ఒక్కడవైతే తను ఒకటి, ఇద్దరు కలిస్తేనే 3. నువ్వు ఒక్కడవే ఎంత కొట్టుకున్నా, ఎంత గగ్గించుకున్నా, ఎంత యుద్ధాలు చేసినా నువ్వు 2 అవ్వవు, 3 అవ్వవు. నువ్వు ఇద్దరు అయితేనే, ఇద్దరు ముగ్గురు అయితేనే ప్రపంచం, సృష్టి, జీవితం. కాబట్టి అది సమానమే కదా, సమానమే. కాబట్టి ఉప్పు కారం 2 వేస్తేనే కూర రుచి. ఉప్పు వేసి కారం అయిపోయినా బాగోదు, కారం వేసి ఉప్పు అయిపోయినా బాగోదు. ఒక విషయం చెప్పండి మేడం, అంటే ఇప్పుడు భార్య భర్తలు గొడవ పడుతున్నారు అనుకోండి, ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గాలంటారా? తగ్గడం అంటే ప్రాక్టీస్ ఉండాలి నవీనా గారు. సడన్గా తగ్గిపోవాల్సిన అవసరం ఏముంది కదా. ఓకే, పిచ్చిగా అరుస్తారు, స్పృహ లేకుండా, టంగ్కి కంట్రోల్ లేకుండా అరుస్తూ ఉంటారు. ఇద్దరిలో ఎవరన్నా ఇద్దరు అరుస్తున్నారు అనుకుందాం. అప్పుడు విచక్షణను ఉపయోగించి ఒకళ్ళు ఏం చేయాలంటే ఆ టాపిక్ని కొద్దిగా మాటల రూపంలో కొంచెం డైవర్ట్ చేయాలి కదా. నువ్వు తిడుతూనే ఉండు, కానీ డైవర్ట్ చేసి తిట్టు. ఆ టాపిక్ని ఇంకోవైపుకి తిప్పి మొన్న కూడా అక్కడ ఏదో ఇలాగే జరిగింది అన్నట్టుగా నువ్వు డైవర్ట్ చేసావు అనుకో, మొన్న ఏంటంటే మైండ్ అటు వెళ్తుంది. ఇక్కడ కొంచెం ఏమంటారంటే స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆలోచన ఎప్పుడైతే కొంచెం స్లో అవుతుందో వాగుడు తగ్గుతుంది. వాగుడు తగ్గినప్పుడు మైండ్ కూల్ అవుతుంది.
కూల్ అయ్యి కొంచెం మాటలు తగ్గే ఛాన్స్ ఉన్నాయి. అప్పుడు మనము నువ్వు ఇలాగే అరుచుకుంటావు అని చెప్పి మనం పక్కకి వెళ్ళిపోవచ్చు. అంటే మనం కూడా దిగజారినట్టు ఉండకుండా. అంతేగాని ఒక్కసారిగా నేను తగ్గిపోయి నీదే కరెక్ట్ అన్నట్టు వెళ్ళిపోయామనుకో, ఇద్దరిలో ఏవో అప్పుడు నీదే తప్పని ముద్ర వేస్తారు. అది అవసరం లేదు. అంటే మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మనము గొడవ నుంచి బయట పడే తెలివితేటలు మనకు ఉండాలి. ఉన్న తెలివితేటలు ఎవరు ఉపయోగించుకోవట్లేదు. కక్షలు వచ్చేస్తున్నాయి కదా వినయ్ గారు. కక్ష పుట్టేస్తుంది, రోషం వస్తుంది, పంతం పెరుగుతుంది, ఇంకా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చంపేయాలి, పొడి చేయాలి అనేది వచ్చేస్తుంది. అది అక్కడి నుంచి ఎవరికి ఇష్టం చెప్పండి? అది భర్తకి ఇష్టం ఉండదు, భార్యకి ఇష్టం ఉండదు. అప్పుడు ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఇద్దరు ఇలాంటి ఆలోచనలు చేయాలి. చేసినప్పుడు ఆటోమేటిక్ ఇద్దరం తగ్గుతాం. తగ్గినప్పుడు విషయం డైల్యూట్ అయిపోతుంది. బ్యాలెన్సింగ్ గా చేసుకోవాలి. ఆ గొడవ ఒకేసారి తగ్గొద్దు అంటున్నారు. అంతే, కొంచెం డైవర్ట్ చేసుకుంటూ తగ్గినట్టుగా ఉండాలి. అంతే. అది ఉపాయం ఉన్న వాళ్ళకే తడుతుంది. అది ఇప్పుడు ఉపాయంతోనే బ్రతకాలి కదండి. ఇప్పుడు ఎవడో కత్తి తీస్తాడు, మనం కత్తి తీస్తాము, వాడిది మనకన్నా తగలచ్చు, మంది ఆడికన్నా తగలచ్చు. ఇద్దరికి భయమేగా కత్తి తగులుతుందేమో. అప్పుడు కత్తి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ కత్తి పోటుకు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అదే ఇది. థ్యాంక్ యూ మ్యామ్.